ముస్లింలను రెండో గ్రేడ్ వ్యక్తులుగా చేయడానికి టార్గెట్ చేసి ఏర్పాటు చేసిన సంస్థను కామెంట్లు కూడా కొన్ని చేశారు. అంటే ఎందుకు ఇలాంటి ఒక ఆందోళనకరమైన భయానకమైన వాతావరణం క్రియేట్ కావడానికి కారణం ఏంటి? అసలు దీనివల్ల ఏం ఆశిస్తుంది కేంద్ర ప్రభుత్వము? అంటే రెండు ప్రధానమైనటువంటి లక్ష్యాలు, ఇవి రాజకీయ లక్ష్యాలు అన్నట్టు. బీజేపీకి ఉన్నటువంటి రెండు రాజకీయ లక్ష్యాలు. ఒకటేమో ఈ వక్ఫ్ చట్టము ఈ సందర్భాన్ని వినియోగించుకొని ముస్లింల మీద విస్తృతమైనటువంటి దుష్ప్రచారం చేయడం, అంటే రాజకీయంగా కొంత హిందూ ముస్లింల మధ్య ఒక గ్యాప్ పెంచడానికి కావాల్సినటువంటి ప్రయత్నం ఒకటి చేయాలి. అది వాళ్ళకి రాజకీయంగా ఉపయోగపడుతుంది. అట్లా ఆ పద్ధతి ఒకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ గాని వీళ్ళు ఏం చేస్తున్నారంటే పదే 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 ముస్లింల మీద ఒక విద్వేషాన్ని పెంచి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, కొద్దిమంది ఆర్ఎస్ఎస్ మైండెడ్ వాళ్ళలో ముస్లింల పట్ల ద్వేషాన్ని పెంచి ఉన్నారు. ఇక విపరీతంగా పెరిగి ఉంది. ఆ పెరుగున్నోళ్ళకి ఏమవుతుంది అంటే, ముస్లింలను వీళ్ళు వేధిస్తున్నారు, ముస్లింలను వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, ముస్లింలు ఇట్లా చేస్తున్నారు అంటేనే వానికి మానసికంగా సాటిస్ఫాక్షన్ వస్తుంటది అన్నట్టు. అలాంటి వాళ్ళని తృప్తిపరచాలి ఇప్పుడు. లేకుంటే వాళ్ళ మీద పదే పదే చెప్తున్నారు కదా, ఇన్నేళ్ళు ఏం చేస్తున్నావు, వానికి రోజు ఒక డోసు కావాలన్నట్టు. ఈ రోజు ఒక డోసు, రేపు ఇప్పుడు ఈ రోజు ఒక మత్తు ఎక్కింది, రేపు ఇంతకంటే కొంచెం హయ్యర్ డోస్ కావాలి, ఎల్లుండి ఇంకా కొంత అంతకంటే హయ్యర్ డోస్. అట్లా డోసులు ఒక్కొక్కటి పెంచుకుంటూ వస్తారు. మనం చూసినవి అయ్యే ఇప్పుడు 370 రద్దు చేశారు. ముస్లింలకు ఉన్న ఫెసిలిటీ, ముస్లింలకు ఉన్న ఫెసిలిటీ. ఇప్పుడు ఆడ ఏం జరిగింది, ఇప్పుడు మన దగ్గర అక్కడ 370 ఉంటే మన దగ్గర 371 ఉంది, 170 చట్టం ఉంది. ఇవన్నీ ఉన్నాయి అనేక. ఇప్పుడు రిజర్వేషన్లు, వేరే రకరకాల రిజర్వేషన్లు ఉన్నాయి. కాబట్టి రేపు ఇలాంటివన్నీ కూడా వస్తాయి ముందుకు అనుకుంటున్నా. అంటే అది చేసినప్పుడు ముస్లిం అంటే ఇక్కడ వాళ్ళ ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్ని సంతృప్తి పరచడానికి చేస్తారు ఇవన్నీ. అంతే, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్ని సంతృప్తి పరచాలి. ఎందుకంటే ఐడియాలజికల్ గా వాళ్ళు నిలబడి ఉండాలి, వాళ్ళతో నిలబడి ఉండాలి. నిలబడి ఉండాలంటే ఏదో ఒకటి వాళ్ళకి మేము చెప్పింది, ఇగో మీకు చెప్పినాం కదా, ఇగో మేము చేస్తున్నాం చూడు, వాళ్ళని ఇట్లా ఇబ్బంది పెడుతున్నాము అని చెప్పేసి చేయడం కోసం ఒకటి. రాజకీయంగానేమో ఇంకా వైడర్ హిందూ ముస్లింల మధ్య ఓటు బ్యాంకు ఇదంతా కావాలంటే అది ఒకటి చేయడం. రెండోది ఏంటంటే, ఇలాంటి సెక్షన్ రేపు నిలబడి పని చేయాలి ఇదంతా. అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, దీని జన్మాష్టమి సందర్భంగా పెద్ద ఎత్తున ర్యాలీలు చేశారు. సంతోషం. ఎవరైనా ఏ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ రకంగా భక్తితో ఊరేగింపులు ఇవన్నీ చేసుకోవడం సహజం. కానీ ఏం చేస్తున్నారు, పోయి ఎక్కడైనా దర్గాలో మసీదులో కనపడితే వీళ్ళు ఎక్కి ఆ మసీదుల పైకి ఎక్కి దర్గాల పైకి ఎక్కి జెండాలు నాటి జై శ్రీరామ్ అనే నినాదాలు. ఇప్పుడు ఎవరి మతానికి సంబంధించి వాళ్ళు చేసుకోవచ్చు, కానీ ఆడికి పోయి ఎందుకు చేయాలి అంటే దాన్ని ఏందన్నట్టు, అది అంటే వివాదాన్ని సృష్టించాలి. లేదంటే ఇప్పుడు మసీద్ ముందే ఒక 10 నిమిషాలు పావు గంట ఆగి అక్కడే ముస్లింలకు వ్యతిరేకంగా నినాదాలు ఎందుకు చేయాలి? ఎందుకంటే వాళ్ళు ఏదో టెంప్ట్ అయ్యేదాన్ని అంటే దాన్ని రాజకీయం వినియోగించుకోవాలి. అట్లా అంటే భక్తిని ఏమైతుందో అలాంటి దాన్ని కూడా ఈ వాడుకోవడం ఏదైతే జరిగిందో, అట్లాగే వక్ఫ్ ఇష్యూని కూడా దానికి అంటే ప్రతి సందర్భాన్ని హిందువుల మధ్య ముస్లింల మధ్య ఈ దేశంలో ఉన్నటువంటి మత సమూహాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి, అంటే ఈ విద్వేష రాజకీయాల వల్లనే లబ్ధి పొందుతారు కాబట్టి ఇదే వాళ్ళకి మంచి ఇదిగా ఉంది. అందుకనే ఈ వక్ఫ్ ఇప్పుడు అదే అన్నట్టు. ఇప్పుడు రేపు ఏమవుద్ది, ఈ సెక్షన్ 8 తీసేసిన తర్వాత ఇక ప్రతి కబ్రస్థాన్ దగ్గర పోతాడు ఎవడో ఒక బీజేపీ ఆయన, లేదు ఇది వీలదే అని చెప్పేసి ఒక జెండా బాస్తాడు, ఏదో చేస్తాడు. చేస్తే నీ దగ్గర పట్టుకరమ్మంటాడు. వాళ్ళు ముస్లింలనే మా కబ్రస్థాన్ అని వాడు వస్తాడు, వీళ్ళు ఇది అవుతారు. ఇక రెండు అంటే సెక్షన్ 40 తీసడం వెనుక అంతే ఇదంతా ఉంది. ఇదంతా లోతైన ప్రతి దగ్గర ఒక వివాదాన్ని రగల్చొచ్చు. ఇక మొన్న సుప్రీంకోర్టు చెప్పింది కదా, ప్రతి దాన్ని మీరు మన సంబాల్ మస్జిద్ తర్వాత అదే కదా అంత చెప్పాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా సుప్రీంకోర్టు మీద కూడా ఫైర్ అయినటువంటి సందర్భాలు మనం చూసాం. అందుకనే ఇప్పుడు జ్ఞానబాబు మసీద్, ఆ తర్వాత సంబాల్ మస్జిద్, ఇక అంటే ఇట్లే వస్తా అంటే ఇక సుప్రీంకోర్టుకి అని చెప్పలే, రేపు ఇట్లే వస్తుంటే ఈ వక్ఫ్ బోర్డు సంబంధించినవి కూడా వక్ఫ్ ఇష్యూస్ అన్ని ప్రతి దాన్ని వివాదాస్పదం చేసి కూర్చుంటారు. రేపు ప్రతి దగ్గర ఒక స్పార్క్, అంటే ఈ స్పార్క్లలో ఈ మంటలలో నుంచి కూడా ఒక కార్పొరేట్ నెక్సెస్ అనే దాంట్లో ఉంది అనే అనుమానం కొంతమంది మేధావులు వ్యక్తం చేస్తున్నారు. ఇట్లా ఈ సెంట్రలైజ్ చేసి వక్ఫ్ ల్యాండ్ మొత్తం సెంట్రలైజ్ చేయడం ద్వారా ఎక్కడెక్కడ ఏమున్నాయి గుర్తించడం ద్వారా వీటిని వాణిజ్యీకరణ కార్పొరేట్లకు దారాదత్తం చేయడానికి వాళ్ళకు అందులో ఒక పాయింట్ కూడా ఉంది. ఈ భూముల ద్వారా బాగా ఆదాయాన్ని సృష్టిస్తాం మేము అనే పాయింట్ ఉంది. ఆ పాయింట్ కారణం తోటి కొద్దిమంది మేధావులు వ్యక్తం చేస్తున్నది ఏంటంటే దీన్ని కార్పొరేట్లకు అప్పగేస్తారు అంటున్నారు. దాంట్లో పైన మీరేమంటారు?
అంటే ఉండొచ్చు అది, కానీ అక్కడ దీంట్లో కొత్తగా అప్పగించడం కాదు, ఆల్రెడీ అంబానీ ఇల్లు ఉంది అనుకో. ఇప్పుడు అంబానీ ఇల్లు అంటేలా ఉంది, ఆ అంటేలా అనేది వక్ఫ్ ల్యాండ్ మీదనే కట్టిరని పెద్ద విమర్శలు ఉన్నాయి. అది ఆ రోజే దాని మీద పెద్ద 2001లోనే వివాదం చెలరేగింది దానిపైన. కాబట్టి ఈ కార్పొరేట్ కి గవర్నమెంట్ ఆస్తులన్నింటినీ కట్టబెడుతున్నారు, అలాగే అడవులని కట్టబెడుతున్నారు, దేవాలయ భూములను కట్టబెడతారు, ఇప్పుడు భూములను కూడా కట్టబెడతారు. దాంట్లో వాళ్ళకి ఏమి ఆ అంబానీ అదానీల మీద ఉన్నంత భక్తి వాళ్ళకి ఇంకా దేని మీద ఉండదు. ఇవన్నీ చేస్తారు అంటే కార్పొరేట్లతోటి వాళ్ళకు ఉన్నటువంటి సంబంధం అలాంటిది. వాళ్ళ నుంచి నిధులు వీళ్ళకి వస్తుంటాయి, వీళ్ళ నుంచి ఇలాంటి రాయితీలు వాళ్ళకి పోతుంటాయి. అంటే పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడాలు అనేది మామూలుగా ఉన్నదే, అది కొనసాగుతుంది. అయితే ఇప్పుడు దీంట్లో వాళ్ళు చేస్తున్నటువంటి దాంట్లో ప్రజలకు కూడా అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ వక్ఫ్ ల్యాండ్స్ లో మెజారిటీ అంటే దాదాపుగా 100కి 60-70% ఏముంటాయంటే ఖబ్రస్థాన్లు ఉంటాయి. అలాగే అక్కడక్కడ మజీదులు నిర్మాణం అయ్యి ఉంటాయి. అక్కడ కమర్షియల్ యాక్టివిటీ ఏం జరగడానికి లేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు అంబర్పేటలో మనం వెళ్తుంటే చాలా ఖబ్రస్థాన్లు ఉన్నాయి. అక్కడ ఏం పెడతావు, ఏమొస్తుంది దాని నుండి ఆదాయం, ఏమొస్తుంది, ఏం జనరేట్ అవుతుంది? లేదు, ఒక మసీద్ నుండి ఏం ఆదాయం జనరేట్ అవుద్ది? అక్కడ మసీదులో యాక్చువల్ గా డబ్బులు వేసే ఉండి సిస్టమ్ కూడా ఉండదు. జనరేట్ చేస్తామనే ప్రచారం అది అంటే ఇది చెప్తున్నారు కదా, ఇన్ని ఆస్తులు ఉన్నాయని చెప్పారు కాబట్టి దాని నుండి ఏమో జనరేట్ అవుతుంది, జనరేట్ చేసి పేద ముస్లింలకు పెడతాం అనేది వాళ్ళ కామెంట్. అసలు నీ దగ్గర ఉన్న నువ్వు బడ్జెటే ఇవ్వట్లేదు. కేంద్ర ప్రభుత్వము ఈ దేశంలో 20 కోట్లకు పైగా ఉన్నటువంటి మైనార్టీల కోసము 20 క్రిస్టియన్స్, ముస్లింస్, బౌద్ధులు వీళ్ళని సిక్కులు కలుపుకుంటే 30 కోట్లు ఉంటారు. ఈ 30 కోట్ల కోసం మైనార్టీ వెల్ఫేర్ కోసము కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ ఎంత? 3000 కోట్లు. 49-50 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే దాంట్లో 3000 కోట్లు ఇచ్చిన వాళ్ళు ఇక వీటిని ఏదో డెవలప్ చేసి వీళ్ళని డెవలప్ చేస్తామంటే ఇది చెవులో పెద్ద పెద్ద పూలు క్యాలిఫ్లవర్స్ పెట్టడం తప్ప ఇంకేం లేదు దాంట్లో. వీళ్ళు డెవలప్ చేసేది లేదు, ఇక్కడ ఇచ్చేదేమి లేదు. వీటిని కబ్జా ఎట్లా చేయాలనేది చూడడమే తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. కాబట్టి అది చాలా వీక్ ఆర్గ్యుమెంట్ దానికి సంబంధించినటువంటి దాంట్లో. అయితే ఇంకొకటి చెప్పారు వాళ్ళు, ఇప్పుడు ఏం చేసిరంటే మేము సిఏజీ ఆడిట్ చేస్తారంట. సంతోషం, ఆడిట్ చేయడం మంచిది, ఇబ్బంది ఏం లేదు. అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చేయొచ్చు. ఎందుకంటే అది ఏమన్నా ఇవి జరిగితే అవకతవకలు జరిగితే అది సరిదిద్దాలి. ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్ లో వక్ఫ్ ఒకటే కాదు, మన దేశంలో ఉన్నటువంటి ఎక్కడ అవినీతి లేదు అని చెప్పడానికి ఏం లేదు. హిందూ గలడందు లేదని సందేహం వలదని అంటాం కదా, హిందూ అందు అన్నిట్లలో ఉంటది అవినీతి అనేది. ఈవెన్ బీజేపీ కూడా అవినీతి చేసిన వాళ్ళు అందరినీ కదా వాళ్ళు చేర్పించుకుంటున్నది. ఇప్పుడు ఏంటి ఆయన పేరు పెద్ద చర్చ నడుస్తుంది ఈ రోజు టీవీలో, విజయసాయి రెడ్డి. ఇప్పుడు దాదాపు 1,00,000 కోట్ల కుంభకోణం అది. ఇంత పెద్ద కుంభకోణంలో A2 నిందితుడు ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఇప్పుడు బీజేపీలో చేరుతాడని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తా ఉన్నాయి. అనేక మంది అవినీతి పరులు వాళ్ళ మీద ఈడీ కేసులు, సిబిఐ కేసులు, రకరకాల కేసులు ఉంటే వాళ్ళు పోయి బీజేపీలో చేరగానే వాళ్ళ కేసులు మాఫీ అయిపోతున్నటువంటి మనం చూస్తున్నాం. బీజేపీతో దంట కూడితే కూడా ఇప్పుడు ఏంటి మన శరద్ పవార్ వాళ్ళ బ్రదర్ 1000 కోట్ల 1200 కోట్ల కుంభకోణం ఏదో చేసిండని ఆయన ఎంటపడ్డారు. ఆయన ఎన్సీపీని చీల్చుకొని వాళ్ళ దాంట్లో చేరినాక ఏం లేదు, విచారం లేదు, ఏం లేదు అంటే మనం చూస్తున్నాయి అవి. కాబట్టి బీజేపీ ఏదో మేము అవినీతిని నిర్మూలిస్తాము లేదో చెప్తుందంటే అది ఒట్టి వ్యవహారం. ఎందుకంటే అవినీతికి ఇప్పుడు సామ్రాట్గా ఉన్నదే బీజేపీ, అవినీతిని పెంచి పోషిస్తున్నదే బీజేపీ. కాబట్టి ఆ అవినీతిని వక్ బోర్డులు ఉన్న అవినీతిని మేము చేస్తామంటే అదంతా ఈజీగా అయ్యేదేమే కాదు. వాళ్ళని నమ్మడానికి కూడా ఆ ఉద్దేశంతో అనేది కాదు. ఇది ఎలాంటిది అంటే, నువ్వు తాడి చెట్టు ఎందుకు ఎక్కినవారు అంటే దూడగడ్డి కోసం ఎక్కినాడు. దూడగడ్డి తాడి చెట్టు మీద ఉండదు, కింద ఉంటది, భూమి మీద ఉంటది, ఆడన్ని కమ్మలే ఉంటాయి కదా, అదే దీనికి ఏం పెడతాం. కాబట్టి అది బీజేపీ యొక్క తప్పుడు దొంగవాదన, అది అంతకంటే ఇంకేమీ లేదు. అది మనకు ఇక్కడ ముఖ్యంగా రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు గాని, ఈ లౌకిక వాదాన్ని గౌరవించే వాళ్ళు గాని, సాధారణ ప్రజలు గాని ఇలాంటి వివాదాస్పదమైన చట్టాలు వచ్చినప్పుడు కానీ కావాల్సుకొని రెచ్చగొడుతున్న సందర్భంలో ఎట్లా స్పందించాలి? రాజ్యాంగ హక్కులతో కూడా ముడిపడి ఉన్న అంశం ఇది. ఎట్లా స్పందించాలి? ఇప్పుడు మీరు ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పారు, ఒక దగ్గర ప్రారంభమై అక్కడ ఆగేది కాదు, అన్ని దగ్గరకు వస్తారు, ఇలాంటి వివాదాలను రేకెత్తించడానికి అవకాశం ఉంది అన్నారు. దీన్ని పరిష్కార మార్గం ఏంది? ప్రజల నుంచి ఎలాంటి స్పందన రావాలి?
ఒకటి ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు స్పందన కొంత బాగానే ఉంది, అంటే జెన్యున్ గా మనకి కనపడ్డది. ఇది ప్రజలందరూ గ్రహించాలి దీన్ని. ఎందుకంటే సుప్రీంకోర్టు జెన్యున్ ప్రశ్నలు అడిగింది వాళ్ళని. ఇప్పుడు ఆ తుషార్ మెహతా దాని ఏదైతే సొలిసిటర్ జనరల్ ను కొన్ని ప్రశ్నలు అడిగింది, ప్రభుత్వం ఏం చేస్తుంది దీనిపైన. అట్లాగే సమాజం కూడా అడగాలి. సమాజం కూడా నువ్వు ఇట్లా చేస్తానంటున్నావు కదా, ఇది ఏంటిది, ఇది కరెక్టా కాదా అనేది ప్రశ్నించాలి. సమాజం కూడా ప్రశ్నించాలి. సమాజానికి కూడా అవకాశం ఉంది. పౌర సమాజము నువ్వు చేస్తున్నటువంటిది తప్పైతే తప్పని, ఒప్పు అయితే ఒప్పు అని దాని మీద మాట్లాడగలగాలి. ఒకవేళ ముస్లింల వైపు నుండి కూడా ఏదైనా తప్పు జరిగితే దాన్ని కూడా మేము మాట్లాడండి, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు కూడా రెక్టిఫై కావాల్సినవి ఉంటాయి కంపల్సరీ. కంప్లీట్ గా అందరు మనుషులందరూ లేకుంటే అన్ని మతాలు పర్ఫెక్ట్ ఉన్నాయి అనేది ఏమి లేదు దాంట్లో. వాళ్ళని రెక్టిఫై చేసేటి ఏమున్నాయి, వాళ్ళ వైపు నుండి ఏదైనా తప్పులు ఉంటే వాళ్ళని లోపాలని మీ లోపాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పొచ్చు. కానీ లోపాలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇప్పుడు వక్ఫ్ బోర్డులో లోపాలు ఉన్నాయి కదా అనే పేరుతోటి మొత్తము వక్ఫ్ ఇన్స్టిట్యూషన్స్ నే తగలబెట్టడం, అంటే ఎలకలు ఉన్నాయని ఇల్లును తగలబెట్టేటువంటి కార్యక్రమం. కాబట్టి వక్ఫ్ దాంట్లో అవినీతి జరుగుతుందా, సరిగా యూటిలైజ్ అవుతుందా లేదా, దీని మీద మాట్లాడచ్చు. మాట్లాడేది ఇప్పుడు మేము ఆవాజుగా వక్ఫ్ భూములు కబ్జాకు గురైన చోట వెళ్ళి కొట్లాడాం. ఇప్పుడు ఉదాహరణకి ఆత్మకూర అని ఉంటది మన దగ్గర, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. దాంట్లో మున్సిపాలిటీ వాళ్ళు, మున్సిపల్ చైర్మన్ నడి కబ్రస్థానం నుండి రోడ్ వేసాడు. అయితే ఆ రోడ్ వేయడం కోసం తవ్వకాలు జరిపితే అందులో మొత్తం పుర్రెలు ఎముకలన్నీ బయటపడ్డాయి. తవ్వి పెట్టినటువంటి దాంట్లో ఎప్పుడో పాతి పెట్టారు వాళ్ళు, చాలా కాలం క్రితం ఎవరు సమాధులు చేసినటువంటి అవన్నీ బయటపడ్డాయి. అప్పుడు అది వక్ఫ్ ల్యాండ్ అని నీకు తెలుస్తుంది. ఆడ మొత్తం తెలిసినా మున్సిపాలిటీ వాళ్ళు బలవంతంగా వేశారు. వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఉన్న స్థానిక ముస్లింలు కలెక్టర్ ఫిర్యాదు చేశారు, మున్సిపల్ కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. ఇక్కడ వచ్చి వక్ఫ్ బోర్డు ఎవరికి ఫిర్యాదు చేసినా రోడ్ ఆగలేదు, తవ్వేరు, వేసేసారు. అంటే ఇప్పుడు మనకేం అర్థమవుతుంది దీన్ని బట్టి, అంటే ప్రభుత్వం దలుచుకున్న చేస్తుంది కదా, వక్ఫ్ బోర్డు ఎక్కడ ఏమున్నా. మరి అలాంటి దగ్గర ఎవరు అడగాలి? ప్రజలు దాని మీద స్పందించాలి దానికి సంబంధించి. ఎందుకంటే ఇవి స్పందించకుండా, ఇలాంటి స్పందనలు రాకుండా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కాపాడుకోవడం అనేది సాధ్యం కాదు. ఒక్కరికే కాదు, ఇప్పుడు ఒక్కొక్కరితో మనం చూస్తే ఇప్పుడు ఇది ముస్లింలను టార్గెట్ గా పెట్టుకున్నారని చాలా మంది అనుకుంటా ఉన్నారు. కానీ దీన్ని టార్గెట్ గా పెట్టుకొని వాళ్ళు దాడి చేస్తుంది రాజ్యాంగం పైన. భారతదేశంలో ఈ రాజ్యాంగం అనేది ఎస్సీలకి, ఎస్టీలకి, వెనుకబడిన కులాలకి, మహిళలకి, మైనార్టీలకి ఒక రక్షణ కవచంలా ఉంది అన్నట్టు. ఇప్పుడు వాళ్ళ మీద దాడి చేయాలంటే రాజ్యాంగంని తొలిచి లోపలికి పోవాలి. వాళ్ళు రాజ్యాంగాన్ని దెబ్బ కొట్టకుండా లోపలికి పోలేరు. కాబట్టి ఏం చేస్తున్నారంటే వీలైన చోటల్లా రాజ్యాంగం మీద దాడి చేస్తున్నారు. ఇప్పుడు ఈ చట్ట సవరణ అంటే ఏంటిది, రాజ్యాంగం మీద దాడే. ఒక 8 ఆర్టికల్స్ కు ఎఫెక్ట్ అవుతుంది. ఆర్టికల్ 14 సమానత్వం. ఇప్పుడు నేను చెప్పా కదా, మనుషులందరూ సమానము అన్నప్పుడు మనుషులందరూ సమానమైతే ఒక హిందువు ఏదైనా ఒక టెంపుల్ కో లేకుంటే ఒక బౌద్ధాలయానికో లేకుంటే ఒక జైన మందిరానికో ఒక సిక్ మందిరానికో ఇవ్వడానికి ఇప్పుడు ఎలాంటి నిబంధన లేదు, షరతు లేదు. కానీ ఒక వక్ఫ్ బోర్డుకి అంటే మసీదుకి ఇస్తే మాత్రం ఆయన ముస్లిం గా మారాలి అని అంటారు. అంటే ఇది రాజ్యాంగంలో సమానత్వానికి అవకాశం ఉందా? లేదు. నువ్వు ముస్లిం అయితే మాత్రమే ఇవ్వాలంటాడు. అదే ఒక ముస్లిము తను మిగతా వాటికి అన్నిటికీ ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ఇవ్వాలంటే మాత్రం నువ్వు 5 ఏళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా నిరూపించుకోవాలి. అంటే ఇక్కడ వివక్ష ఉన్నట్ట, సమానత్వం ఉందా? అందుకనే సమానత్వం అనేటువంటి ఏదైతే భావన రాజ్యాంగం ఉందో దాని మీద దెబ్బ కొట్టి అసమానతలను చట్టం చేస్తున్నారు. అంటే రాజ్యాంగం మీద దాడి ఏది. అలాగే రెండోది ఏంటి, ఇప్పుడు ఆర్టికల్ 26 ఉంది, 25th 26. 25th సమానత్వం అంటే ఏంటి, మతాల మధ్య డిస్క్రిమినేషన్ చూడొద్దు. మతాల మధ్య డిస్క్రిమినేషన్ చూడొద్దు అనుకున్నప్పుడు మరి హిందూ మతానికి సంబంధించినటువంటి ఎండోమెంట్ లో గాని, లేదు ఇతర క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి దాంట్లో గాని, లేదంటే మన సిక్ మతానికి సంబంధించిన గురు ప్రబంధక కమిటీలో గాని అందులో ఇతర మతాల వాళ్ళని పెట్టనప్పుడు మరి ముస్లిం మతం దాంట్లో మాత్రం ఈ ముస్లిమేతరులు ఎట్లా వస్తారు బోర్డులోకి? అంటే ఇది మతాల మధ్య డిస్క్రిమినేషన్ చూడడం అన్నట్టు. రాజ్యాంగం మతాల మధ్య డిస్క్రిమినేషన్ చూడొద్దు అన్నది, కానీ వీళ్ళు చూస్తున్నారు. అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించి దాని మీద దాడి చేసి ఈ డిస్క్రిమినేషన్ అనేది
తీసుకురావడం అనేది. అంటే ఇట్లా ఒక్కొక్కటి ఇప్పుడు విద్యా సంస్థల నిర్వహణ గాని, ధార్మిక సంస్థల నిర్వహణలో గాని ఇప్పుడు వాళ్ళు రావడం, ధార్మిక సంస్థల నిర్వహణ, విద్యా సంస్థల నిర్వహణ, సాంస్కృతిక సంస్థల నిర్వహణ అది ముస్లింల యొక్క బాధ్యత, వాళ్ళ హక్కు అని చెప్పేసేదేమో ఇప్పుడు రాజ్యాంగం చెప్తా ఉంది. కానీ ఇప్పుడు దాంట్లో ముస్లిమేతరులను కంపల్సరీ పెట్టాలనేమో ఇప్పుడు చట్టం చేస్తుంది. అంటే ఆ ఆర్టికల్ ఇప్పుడు 30-26 ఈ 2 ఆర్టికల్స్ ని ఉల్లంఘించడం. అలాగే 31A ఉంటది, 31(1) ఉంటది, 31(2) ఉంటది, ఇట్లా 32 అనేది వీటన్నిటిని కూడా ఉల్లంఘిస్తూ వస్తుంది. అంటే దాదాపు ఒక 8 ఆర్టికల్స్ ని ఇప్పుడు ఈ చట్ట సవరణ వైలేట్ చేస్తుంది. కాబట్టి ఇది రాజ్యాంగం మీద దాడి. ఇప్పుడు ఒకరికి చేస్తున్నప్పుడు మిగతా సమాజం మౌనంగా ఉందనుకో, ఇప్పుడు సమానత్వం అనే భావన ఎగరగొట్టిన తర్వాత ఇంకేముంటది అక్కడ? అందరికి కదా సమానత్వం అనేది, అందరికి ఇది ఉంటది. అందుకనే మన రాజ్యాంగము చట్టం ముందు అందరు సమానులే అని చెప్పింది. కాబట్టి ఆ చట్టం చేసేటప్పుడు ఇక్కడ సమానత్వం అనేది లేదు. ఇది మతాల పట్ల డిస్క్రిమినేషన్ తో ఉంది. వ్యక్తులను కూడా మతాలకి ఆపాదించి చూసింది. మళ్ళీ తర్వాత ఒక మతానికి విరాళాలు ఇవ్వకుండా, వక్ఫ్ చేయకుండా, విరాళాలు ఇవ్వకుండా నిషేధించింది. ఇప్పుడు దానికి ముస్లింలు మాత్రమే ఇవ్వాలి అట్లా. అంటే ఇది ఏమైతుంది? ఇవన్నీ కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘించేటువంటివి. కాబట్టి ఇవి రేపు ఇలాంటి చట్టాలు ఏవైతున్నాయో ఇవి ఇతర మతాలకే కాదు, ఇది మనది కుల సమాజం, అసమానతల సమాజం. ఇప్పటిదాకా చూసాం మనం, సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అది ఏంటి? ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ ఒక 10 చట్టాలు చేసింది అసెంబ్లీలో. చేస్తే ఆ 10 చట్టాలని ఆ గవర్నరు 5 సంవత్సరాల నుంచి సపరేట్ గా ఆపి కూర్చున్నాడు. ఆ ప్రజలకు అన్యాయం చేస్తా ఉన్నాడు. ఇది ఫెడరలిజానికి, రాజ్యాంగం కల్పించినటువంటి ఫెడరలిజం అనేటువంటి స్వభావానికి అది విరుద్ధం. రెండోది, శాసనసభలకు ఉన్నటువంటి రాజ్యాంగబద్ధ హక్కును కాలరాస్తున్నాడు ఒక వ్యక్తి కూర్చొని. దాన్ని ఏం చేసింది సుప్రీంకోర్టు? అది తప్పు అని చెప్పేసి నలిఫై చేసేసింది. అట్లా కాదు, వెంటనే అని చెప్పేసి చెప్పింది. అంతేకాదు, ఒక చట్టం మీద వెంటనే అభిప్రాయం తీసుకొని ఒక 3 నెలల లోపు ఇది చేయాలని చెప్పి రాష్ట్రపతికి కూడా చెప్పింది. అది దాని మీద కూడా పెద్ద సుప్రీంకోర్టు ఎట్లా చెప్తుంది అని చెప్పేసి అంటున్నారు. కానీ రాజ్యాంగంలో 142 అనేటువంటి అధికారం ఉంది. అది సుప్రీంకోర్టుకు విస్తృతమైనటువంటి అధికారాలు ఇస్తుంది. ఎందుకంటే మన రాజ్యాంగం ఏం చేసిందంటే, రాజ్యాంగానికి సుప్రీంకోర్టును కస్టోడియన్, ఇది రక్షకుడు, దీన్ని భాష్యాలు చెప్పాలి, దీన్ని ఎక్స్టెన్షన్ చేయాలి, ఇది అమలయ్యేలాగా చూడాలి, దీనిపైన ఎవరైనా దాడి చేస్తే దాన్ని రక్షించే బాధ్యత సుప్రీంకోర్టుకు ఉంది. ఆ దాన్ని బట్టే 142 అనే సెక్షన్ అది మన ఆర్టికల్ ఉంటది అన్నట్టు. ఆ ఆర్టికల్ చాలా స్పష్టంగా ఏం చెప్పింది ఏంటంటే, ప్రజా ఉపయోగార్థము, పర్యావరణ ఉపయోగార్థము విస్తృతమైనటువంటి సంపూర్ణ న్యాయం జరగాలన్నప్పుడు ఇది రాజ్యాంగం సుప్రీంకోర్టుకు ఈ అధికారం ఇస్తుంది, విస్తృతమైనటువంటి అధికారం ఇస్తుంది, ఎవరినైనా ఆదేశించడానికి దానికి ఉంది. అందుకని ఇప్పుడు చూస్తున్నాం, ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలు ఉంటాడో అలా పోతాడు. లేదు, ఇప్పుడు గవర్నర్లు చూసాము, మనం ఇచ్చినటువంటి బిల్లులు చేస్తా ఉన్నారు. లేకుంటే స్పీకర్ ఉన్నాడు, అసలు నిర్ణయాలు చెప్పడు, సైలెంట్ కూర్చుంటా, 5 ఏళ్ళు అయిపోతుంది. ఏం దాని వల్ల ఉపయోగం? కాబట్టి ఇట్లా రాజ్యాంగం ఇచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి హోదాలని మిస్యూజ్ చేస్తున్నప్పుడు దాన్ని ఎవరు కాపాడాలి మరి? అది గవర్నర్ కావచ్చు, లేకుంటే వీళ్ళు ఎవరైతే రాజ్యాంగబద్ధ పదవులు ఉన్నటువంటి వాళ్ళు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించకుంటే దాన్ని కాపాడాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు మీద ఉంటది. అందుకని ఆ బాధ్యతను ఇప్పుడు సుప్రీంకోర్టు తీసుకున్నది. అది తీసుకుంటే ఇప్పుడు కడుపు మండుతా ఉంది. అది అందుకే చాలా మంది దాని మీద విమర్శలు చేస్తా ఉన్నారు. ఎట్లా చెప్తుంది, ఏం చెప్తుంది? చెప్పే అధికారం ఉంది వాళ్ళకి, అది రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారం. కాబట్టి ఇక్కడ రాష్ట్రపతిని అన్నరా, లేకుంటే రాష్ట్రపతిని వేరే కాదు కదా అన్నది. ఏదైనా బిల్లులు వచ్చినప్పుడు వాటిపైన 3 నెలల్లో అవునా కాదా, కాదంటే కాదని చెప్పండి, అవునంటే అవునని చెప్పండి, లేదంటే ఎక్స్ప్లెనేషన్ అడగండి. ఏం చెప్పకుండా తీసుకొచ్చి సపరేట్గా పక్కకు పెట్టుకొని సైలెంట్గా ఉంటే, సంవత్సరాల తరబడి సైలెంట్గా ఉంటే దాని అర్థం ఏంటి? కాబట్టి ఆ రాజ్యాంగం అక్కడ ఎన్నుకున్న ప్రజలే కదా, వాళ్ళని కూడా ఎన్నుకున్నది. ఇప్పుడు అసెంబ్లీలో ఆడ ఎన్నికైనటువంటి వాళ్ళు ఎవరు? ప్రజాప్రతినిధులు కదా, వాళ్ళు ప్రజల ద్వారానే కదా ఎన్నుకున్నది. కాబట్టి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని నీవు దాన్ని అణిచివేసి ఉంచేటువంటి అధికారం నీకు ప్రజాస్వామ్యబద్ధంగా లేదు. ఇది సుప్రీంకోర్టు చెప్తున్నటువంటిది. కాబట్టి సుప్రీంకోర్టు మనం చూస్తే రాజ్యాంగాన్ని ఏదైతుందో దాన్ని కాపాడుకోవడం ఈ రోజు ఉన్నటువంటి బాధ్యత, అందరి బాధ్యత. అది ఓన్లీ ఇప్పుడు ముస్లింల మీద జరుగుతుందని కాదు, ఇప్పుడు రాష్ట్రాల మీద కూడా చూస్తున్నాం.
రేపు ఎస్సీల మీద ఇప్పుడు మనం చూసాం కదా, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసుకు సంబంధించినటువంటిది కూడా ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి రాబోయే కాలంలో. మనం ఇప్పుడు బంగ్లాదేశ్ లో చూసాము, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఒక ఉద్యమం వచ్చింది. రేపు రాదని ఇక్కడ భారతదేశంలో రాదని చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే ఇలాంటి భావజాలం వ్యాప్తి చెందిన తర్వాత రిజర్వేషన్ వ్యతిరేక భావజాలాన్ని విస్తృతంగా ఫస్ట్ వాళ్ళు చేస్తారు, ఒక టార్గెట్ చేసి దాని మీద 1-2 చిన్న చిన్న ఇన్సిడెంట్స్ తీసుకొని వాటి ద్వారానే మొత్తం రిజర్వేషన్ చేయబట్టే మొత్తం దేశం వెనకబడిపోయిందని ప్రచారం చేసినా చేస్తారు. ఇప్పటికే కొంత చాలా జరుగుతుంది, ఇంకా జరుగుతుంది. ఇది ఇప్పటికి ఇంకా ఇన్ఫ్లుయెన్స్ కావట్లేదు, కొద్దిమంది అవుతున్నారు, ఇంకా కొద్దిమంది కావట్లేదు. రేపు ఇలాంటిది కూడా వస్తుంది ముందుకు. కాబట్టి ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా గనక లేకుంటే ఈ రాజ్యాంగాన్ని కనుక ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే దాని మౌలిక స్వభావంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో, ఈ సమానత్వం గాని, లేకుంటే సౌభ్రాతృత్వం గాని, లేకుంటే సామాజిక ఆర్థిక న్యాయానికి సంబంధించినటువంటిది గాని, ఫ్రీడమ్ స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గాని, ఈ 4 రాజ్యాంగానికి పిల్లర్స్ లాంటివి. కాబట్టి ఈ పిల్లర్స్ ను కనుక కాపాడుకోలేకపోతే దీని మీద దాడి ఇప్పుడు చాలా సీరియస్ గా బీజేపీ చేస్తా ఉంది. కాబట్టి దాన్ని కాపాడుకోలేకుంటే మాత్రం ఇది ఓన్లీ ముస్లింలకు సంబంధించినటువంటి సమస్య కాదు ఇది, లేదంటే కేవలం ఇంకేదో ఒక మతానికి ఒక కులానికి సంబంధించినటువంటి సమస్య కాదు. ఇది భారతదేశాన్ని ఐక్యంగా నిలబెట్టడం కోసం, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కలిసిమెలిసి జీవించేలాగా ఉండడం కోసం రాజ్యాంగం అనేది ఒక రక్షణ కవచం లాగా ఉంది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్రం ఈ దేశ పౌరులుగా ప్రతి ఒక్కరిపైన ఉందనేది నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్ అబ్బాస్ గారు. ప్రజలారా విన్నారు కదా, వక్ఫ్ బోర్డు సంబంధించిన అనేక అంశాలని చాలా స్పష్టంగా ఉదాహరణలతో సహా అనేక అంశాలని అబ్బాస్ గారు వివరించారు. దాంతోపాటు ఇది వక్ఫ్ బోర్డు అంటే ఒక మతానికి సంబంధించిన అంశమో లేకపోతే ఒక పర్సన్కి సంబంధించిన అంశం కాదు, ఇది రాజ్యాంగం పైన దాడి జరుగుతుంది. కాబట్టి రాజ్యాంగంలోని సమానత్వ భావనకి, మత స్వేచ్ఛకి, అనేక అంశాలకి ఒక 8 ఆర్టికల్స్ దీని ద్వారా ఎఫెక్ట్ అవుతున్నాయి. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నా లేదంటే మరో పేరుతోటి దాడి రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు స్పందించాల్సిన అవసరం ఉందని అబ్బాస్ గారు అంటున్నారు. తప్పకుండా ఈ వీడియో మీద మీ కామెంట్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి TTN.